వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు రోడ్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రామరెడ్డి గారు ఉన్నారు. రామరెడ్డి గారు నమస్తే అండ్ నమస్కారం రాజు, కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్. మొత్తానికి గెలిచిన తర్వాత కలుద్దాం అనుకున్నాం. ఇదే 14వ తేదీ నాడు కలుస్తున్నాం. సో ఎట్లా అనిపిస్తుంది సార్? దాదాపు 25,000 మెజార్టీ అండ్ అంటే ఏ విధంగా అనిపిస్తుంది మీకు? రాజు, నిన్ననే నీకు ఒక ఇంటర్వ్యూలో చెప్పా 25 నుంచి 30,000 అని. 25,000 అంటే 25,000 వచ్చింది. అవును, చూసినావు. అవును. మేము ఎందుకంటే వేగ్గా వాళ్ళలాగా పిచ్చి మాటలు మాట్లాడు, కట్టెతుపాకు మాటలు మాట్లాడు, పచ్చి అబద్ధాలు మాట్లాడడము మా కాంగ్రెస్ పార్టీకి లేదు, మా నాయకులకు లేదు, మాకు లేదు. ఓకే. ఏదున్నా చెప్పింది కొద్దిగా వాస్తవాలకు దగ్గర ఉండాలని చూస్తుంటాం. అవును. ఎప్పుడు చెప్పినా నీకు నిన్న చెప్పిన అన్ని విధాల ప్రజలంతా మంచుకున్నారు. వీళ్ళు ఉత్త సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రపగండ చేసుకుంటూ మరి చెప్తే ప్రజలు ఏదో మొత్తం జూబ్లీహిల్స్ ఇదవుతుందని అనుకున్నారు. కానీ జూబ్లీహిల్స్ ప్రజలు తెలివి పరులు, చదువుకున్న వాళ్ళు, అన్ని విధాల ఆలోచించి ఓటేశారు. కాబట్టి ఈ రాష్ట్రాన్ని వాళ్ళు దోసుకొని ఎంత విచ్ఛిన్నం చేసిరో వాళ్ళు అర్థం చేసుకున్నారు. కనీసం ఇంకనన్నా బుద్ధి చెప్పాలని ఊహించి బ్రహ్మాండంగా పోల్ అయిన దాంట్లో 51% మాకు వస్తే బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిపి కూడా 45% రాలే. అది జూబ్లీహిల్స్ రిజల్ట్ ఇవ్వాలి. అండ్ ఇక్కడ ఇంకోటి అంటే మీ దగ్గర రానికి రీజన్ అన్న రహమత్ నగర్ లోనే అత్యధికంగా ఓట్లు మెజార్టీ రావడం అనేది జరిగింది. సో మొత్తానికి మరి రహమత్ నగర్ ప్రజలకు కావచ్చు, మీరు ప్రతిరోజు ఉన్నారు. నేను ప్రత్యేకంగా 2.5 నెలల నుంచి రహమత్ నగర్ లో పనిచేసిన మాట వాస్తవం. నేను రహమత్ నగర్ ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు, మా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా గతంలో ఇన్ఛార్జిగా ఉన్న వివేక్ గారికి, మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అండ్ మేము ఏ సమస్య ఉన్నదన్న ఎంబటే పరిష్కారం చేసి ఆ రహమత్ నగర్ లో మా మీద ఒక నమ్మకం కలిగించారు. అది బ్రహ్మాండంగా రిజల్ట్ రూపంలో మాకు వచ్చింది. మేము ప్రచారంలో తిరుగుతుంటే ఏ ఒక్క రోజు కూడా మేము ప్రభుత్వంలో ఉండి మీరు గిది మాకు చేయలేదు, గిది లేదు అని అడగకుండా పని కూడా మేము కానీ, అక్కడ ఉండే కార్పొరేటర్ కానీ, మరి మా మంత్రులు కానీ అన్ని విధాల సహకారాలు అందించినందుకు రహమత్ నగర్లో పూర్తిగా వర్క్స్ కంప్లీట్ చేసినాం. కాబట్టి వాళ్ళు కూడా మా మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాండమైన మెజార్టీ ఇవ్వడం జరిగింది. అండ్ రహమత్ నగర్ ప్రజలకు మీరు కూడా అందుబాటులో ఉంటున్నారు, ఎందుకంటే మీరు కూడా ప్రామిస్ చేశారు. మేము నాది రాష్ట్ర స్థాయి పోస్ట్. అవును. ఈ రాష్ట్రంలో ఎవరు అడిగినా, ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా, ఎప్పుడు ఫోన్ చేసినా నేను అందుబాటులో ఉంటా. వాళ్ళకి ఏదన్నా పనులుంటే చేసి పెట్టడానికి నేను ముందుంటా. ఓకే. ఇక అంతకంటే మేమేమి ఎలక్షన్లు రాగానే ఓట్లు వేసుకొని పోయి మాకు ఫామ్ హౌస్లు లేవు, ఫామ్ హౌస్లలో వండుకుంటేందుకు, లేకపోతే అమెరికానో ఇంకో ఎక్కడికో పోవడానికి వీసాలు లేవు. ఉంటే ఇన్నే ఉంటాము, ఈ రాష్ట్ర ప్రజలతోటే ఉంటాము. ఎప్పుడు ఏ సమస్య ఉన్నా ఈ రాష్ట్ర ప్రజలకి పనిచేసి పెట్టడానికి మాకున్న పదవులు కానీ మేము కానీ పూర్తి టైంగా ఈ రాష్ట్ర ప్రజలకు పనిచేస్తాం. అండ్ ఇంకోటి ఇక్కడ ఈరోజు మేము చర్చించుకోవాల్సిన అంశం ఏంటంటే, కవిత గారు ఒక ట్వీట్ చేశారన్న కర్మ ఇస్ బ్యాక్ అని చెప్పేసి పెట్టడం అనేది జరిగింది. దానికి ఏ విధంగా? దాంట్లో తప్పేముంది రాజు? ఈ రాష్ట్రాన్ని దోసుకున్నారనే దాని మీద ఈ రాష్ట్ర ప్రజలందరూ నమ్మారు. వాళ్ళ కుటుంబ సభ్యురాలు కేసీఆర్ బిడ్డ, కేటీఆర్ కు చెల్లెలు, ఆమెనే మరిగా చెప్పిందంటే ఇప్పుడు కాదు, గతం నుంచి చెప్తానే ఉంది. ఈ రాష్ట్రాన్ని దోసుకున్న దాంట్లో కేసీఆర్ ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు, సతీష్ ఉన్నాడని పోటీ పడి దోసుకున్నారు ఈ రాష్ట్రాన్ని. కాబట్టి మీ కర్మ మీరు కూడుస్తున్నారు ఇప్పుడు అని చెప్పిన మాట ఈరోజు ట్వీట్ చేసిన దాంట్లో చూసిన నేను కూడా. బ్రహ్మాండంగా ఉన్న మాట చెప్పింది ఆమె. అబద్ధం చెప్పిందనో లేకపోతే ఆమెని మేము ఎంకేసుకురావడానికో కాదు, వాళ్ళ కుటుంబ సభ్యురాలే చెప్పింది. కాబట్టి మరి రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి, ఈ రాష్ట్రాన్ని ఎంత దోసుక తిన్నారో. అందుకని మరి రిజల్ట్ కూడా దానికి బుద్ధి చెప్పే విధంగా రిజల్ట్ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ అనేది నామరూపాలు లేకుండా పోతుంది నెక్స్ట్ ఎలక్షన్ వరకు. ఓకే. సో అంటే ఇప్పుడు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని చోట్ల డిపాజిట్ తెచ్చుకోలేదు, అయినా అధికారంలోకి వచ్చింది కదా. మేము కూడా అదే విధంగా అధికారంలో కోసం 28లో మాదే అధికారం అని కేటీఆర్ గారు అన్నారు. ఎగ్జాంపుల్ మునుగోడు కావచ్చు, హుజరాబాద్ కావచ్చు, దుబ్బాక. నిన్న మొన్న కూడా అదే మాట్లాడేది ఉండే, మాకు వస్తేంది పోతేంది, ఈ సీటు అధికారంలో ఉన్నారు, మీ పని చూసి మీకే ప్రజలు ఓట్లు వేస్తే మేము కూడా
యాక్సెప్ట్ చేస్తాము, మేము ప్రతిపక్షంగానే కొట్లాడతామని చెప్పాడు. చాలా పెద్ద పెద్ద పొడిలు ఇప్పాడు కదా, మాటలు చాలా మాట్లాడారు కదా బాబు బొమ్మారిది. ఓకే. మరి అది చెప్పినుంటే ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలకు అవునని అందుకుందరు. మేము ఎప్పుడు ఇట్లా మాట్లాడలే, మా ముఖ్యమంత్రి పిసి అధ్యక్షుడిగా ఉండి మాట్లాడలే, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇన్ని పచ్చాబుద్ధాలు అయితే చెప్పి మాట్లాడలే. మేము ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఒకటే, వాళ్ళు దోసుక తింటున్నారు ఈ రాష్ట్రాన్ని మొత్తం. లబ్బర్ చెప్పులు లేనోడు ఫామ్ హౌస్ల దాకా పోయి విపరీతంగా దోసుకొని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండ్రు అనేదే మేము చెప్పినాం, అదే మేము నిరూపిస్తున్నాం. మేము అనుకున్నది అప్పుడు 5-6 లక్షల కోట్లు అనుకున్నాం, ఇవాళ దాదాపు 8-9 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టారు. ఓకే. కాబట్టే కదా ఇప్పుడు ఈ గతి పట్టింది వాళ్ళకి. ఇంకా ఇప్పుడు ఆ దాచుకున్న పైసలు ఉన్నాయి కాబట్టి ఇంకా ఇంత విర్రవీగుతున్నారు. నేను నిన్ననే చెప్పిన, ఇట్లాంటివి జనరల్ ఎలక్షన్లు ఇంకో 10 టైమ్స్ వాళ్ళు ఓడిపోకుండా కూడా ఈ రాష్ట్రంలో ఈ పైసలు ఖర్చు పెట్టడానికి సరిపోయే డబ్బులు దోచిపెట్టుకున్నారు. ఓకే. కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బులకు ఇప్పుడు కాదు ఇంకెప్పటికి కూడా ప్రాబ్లం లేదు. అండ్ నవీన్ యాదవ్ గారికి టికెట్ సెలెక్ట్ చేయడం విషయంలో కావచ్చు, వారికి ఇప్పించడంలో కావచ్చు, మొత్తానికి అంటే కాంగ్రెస్ పార్టీ చాలా జాగ్రత్తగా అడుగులు వేసిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అన్న. సో నవీన్ యాదవ్ గెలుపు వెనక రేవంత్ రెడ్డి గారే ఉన్నారు అని చెప్పేసి ఈరోజు ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడడం. ఇప్పుడు వాస్తవంగా బీసీలకు ఆ రోజు 42% సీట్లు, 42 సీట్లు ఇస్తామన్నారు, రిజర్వేషన్లు ఇస్తామని ఎలక్షన్లలో చెప్పినాం. కాబట్టి ఇవాళ ఒక బీసీకి టికెట్ ఇవ్వాలనేది మా ముఖ్యమంత్రి గారు కానీ మా పిసిసి అధ్యక్షులు కానీ ఒక ఆలోచనతోటి ఉన్నారు. ఏడ అవకాశం వస్తే ఆడ బీసీలకు గెలిచే స్కోప్ ఉన్న కాడ తప్పకుండా బేసిక్ టికెట్ ఇచ్చి గెలిపించడానికే ప్రయత్నం చేస్తాం. ఇవాళ మేము అందరం పోయి కూడా నవీన్ యాదవ్ పనిచేసినాం కదా 2.5 నెలల నుంచి. కాబట్టి మా పార్టీ నిర్ణయం ఏది తీసుకుంటే మేమంతా కట్టుబడి ఉంటాం, కులాలకు అతీతంగా. మా కులాలతో పంచాది లేదు, ఇంకోటి లేదు. వాళ్ళకి బీజేపీ వాళ్ళకేమో కులాలు లేకపోతే మతాల గురించి మాట్లాడతారు. కేసీఆర్ ఏమో పబ్లిక్ వచ్చి ఒకటి మాట్లాడతాడు, మళ్ళీ సాటుకు పోతే ఇంకొకటి మాట్లాడతాడు. మాకు అట్లా ఏం లేదు కదా. మా పార్టీ ఏది చెప్తే అది మేము ఒక కార్యకర్త లాగా మేము పనిచేస్తాం. మా మంత్రులు కూడా అలాగనే చేశారు, ఎమ్మెల్యేలు అట్లానే చేశారు, ఎంపీలు అట్లానే చేశారు, మా ముఖ్యమంత్రి గారు కూడా పనిచేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటేనే అది. అండ్ అందుకనే అన్ని వర్గాలను కలుపుకొని పోయేదే కాంగ్రెస్ పార్టీ. అండ్ రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే రేపటి ఏదున్నా మిమ్మల్ని గెలిపిస్తా అని చెప్పేసి గతంలో పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు, సీఎం ఉన్నప్పుడు కూడా ఈ మాట మాట్లాడటం అనేది జరిగింది. సో ఇప్పుడు అది కల్లారా చూస్తున్నాం అనుకోవచ్చు. వాస్తవం, ఎలక్షన్ల ముందే చెప్పాడు, మీరు ఇప్పుడు నన్ను గెలిపియండి, రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకురండి, మీ ఎన్నికలన్నీ గెలిపించేదాకా మీరు ఎట్లయితే కార్యకర్తలాగా పనిచేస్తారో నేను అదే విధంగా కార్యకర్తలాగా పనిచేసి మీకు అన్ని పదవులు వచ్చేంత వరకు నేను పనిచేస్తా అన్నాడు. ఆయన చేస్తూ కూడా మా అందరితోటి పనులు చేపిస్తున్నాడు. రేవంత్ రెడ్డి గారు సిస్టమ్ అది. కొంతమంది బీఆర్ఎస్ లో ఉన్నారు, వాళ్ళు ఒక్క పదవి గెలిచుంటే చాలు, ఇంకొవ్వడు గెలవకుండా తొక్కేస్తున్నారు. మా దగ్గర అట్లా ఉండదు కాంగ్రెస్ పార్టీలో. ఏ పదవి ఉన్నా ముఖ్యమంత్రి అయినా ఒక కార్యకర్త లాగా వచ్చి రేపు సర్పంచ్ ఎలక్షన్లలో కూడా అదే విధంగా పనిచేయడానికి కూడా ఎంతోడు మా ముఖ్యమంత్రి. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కార్యకర్తల కండగా రేవంత్ రెడ్డి గారు ఈ విధంగానే వస్తారు అనుకోవచ్చా? తప్పకుండా మా పిసిసి అధ్యక్షులు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ తప్పకుండా అందరూ గెలిచేంత వరకు ఇదే పోరాటం చేస్తారు. వాళ్ళ ఒక కార్యకర్తలు అంటే ఒక కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటారు తప్ప వాళ్ళకు అవసరం ఉన్ననాడు ఒక తీరుగా, మందికి అవసరం ఉంటే ఒక తీరుగా మా కాంగ్రెస్ పార్టీలో ఉండదు. అందుకనే అన్ని విధాల స్వేచ్ఛ ఎక్కువ కాంగ్రెస్ పార్టీలో, మీకు తెలియదు ఏం లేదు. కాబట్టి ఏమన్నా అంటే లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడుతురనో అదో ఏదో ముచ్చట్లు చెప్తుంది, కానీ కొట్లాట ఏమున్నది, స్వతంత్రం. వాళ్ళు ఏది మాట్లాడినా ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ప్రజా సమస్యల మీద కొట్లాడతారు. ఆ ప్రజలకు ఏదైనా పనులు కాకపోతే కొట్లాడతారు, ఇంకొక రోడ్డు కాకపోతే కొట్లాడతారు. చేతులు కట్టుకొని గులాంగిరి అయితే చెయ్యరు కదా. కాంగ్రెస్ పార్టీలో డెఫినెట్ గా మన ప్రజలు ఎన్నుకున్నది ఎందుకు అన్నాను, మేము ఎవరి దగ్గర అయినా పోయి కొట్లాడతాం, ముఖ్యమంత్రి దగ్గర అయినా పోయి కొట్లాడతాం, మంత్రుల దగ్గర అయినా పోయి కొట్లాడి ఫండ్స్ తెచ్చుకుంటామన్న ధీమా కాంగ్రెస్ పార్టీలో ఎన్నికైన నాయకులకు ఉంటుంది. ఓకే, సో రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థలు కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కాంగ్రెస్ జైత్ర యాత్ర దీనికి ఒక అంటే ఇది పునాది అనుకోవచ్చు.
రాజు, కాంగ్రెస్ జైత్రయాత్ర 2003 సందే విజయం పడింది. ఆ జైత్రయాత్రను ఎవ్వరి తరం కాదు ఈ రాష్ట్రంలో ఆపేదానికి. ఓకే. అందరం కలిసి పనిచేస్తాం. ఈ రాష్ట్రంలో ఏ ఎలక్షన్లు వచ్చినా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది. సో పక్క పక్కా. ఆ రోజు ఇదే కాన్ఫిడెన్స్ మాట్లాడే ఈ రోజు కూడా అంతే. నీకు నిన్న చెప్పిన మెజార్టీకి కొంచెం కూడా అటు ఇటు కాకుండా చెప్పినా అదే వచ్చింది కదా. అవును. ఓకే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మల్రెడ్డి రామరెడ్డి గారితో స్పెషల్ చిట్చాట్. మరొక మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ.